రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ మాజీ ప్రధాని పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. జైల్లో ఉన్న ఆయన్ని కలవడానికి ఎవరికి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ఆయన చనిపోయి ఉంటాడనే అనుమానం వ్యక్తమవుతుంది. ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో చంపేశారా అని ఆయన కుటుంబ సభ్యులు నిలదీస్తున్నారు. ఇక ఈ పుకార్ల నేపథ్యంలో ఆయన సోదరీమణులు ఇమ్రాన్ ఖాన్ ను కలవాలని డిమాండ్ చేస్తున్నారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ఇక 3 వారాలుగా తమ సోదరుడిని కలవడానికి అనుమతించడం లేదని అతడి సోదరీమణులు ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధిపతి అయిన ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుండి జైలులో ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఇస్లామాబాద్ ప్రభుత్వం ఆయనను జైలులో కలిసేందుకు అనుమతి లేకుండా అప్రకటిత నిషేధం విధించింది. మరణ వార్తల నేపథ్యంలో మంగళవారం ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులు నోరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ ఆయనను కలవడానికి ప్రయత్నించారు. ఆడియాలా జైలు వెలుపల గూమిగూడినప్పుడు పోలీసులు తమపై అలాగే పార్టీ మద్దతుదారులపై దారుణంగా దాడి చేశారని వారు ఆరోపించారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహయాల్ అఫ్రీదీని కూడా ఇమ్రాన్ ఖాన్ ను కలవడానికి అనుమతించలేదు. ఆర్మీ నియంత్రణలో ఉన్నారని ఖాన్ ఆరోపించిన జైలు అధికారులు అఫ్రీదీ 7 సార్లు ప్రయత్నించిన అనుమతి నిరాకరించారు. ఇక ఈ నివేదికలు ప్రస్తుతం ధృవీకరించబడినందున పరిస్థితిపై మరింత అధికారిక స్పష్టత కోసం వేచి చూడాల్సి ఉంది. अब सारे पाकिस्तानी ये कह रहे हैं हम एक नेशन और कौम बन रहे हैं। पाकिस्तान के हर पाकिस्तानी की जिम्मेदारी है कि जुल्म के खिलाफ, नाइंसाफी के खिलाफ स्टैंड ले। कोई भी पाकिस्तानी और किसी भी पाकिस्तानी पर जुल्म हो तो उसका साथ दे। इस वक्त हमें मजलूमों को जालिमों के मुकाबले में इकट्ठे होना होगा। जालिम मुट्ठी पर है, मजलूम पाकिस्तान की सबसे बड़ी ताकत है। ये अगर उठेंगे तो जालिमों को छुपने की जगह नहीं मिलेगी। ये आज इतने बंदे हैं, आप ऐसा करेंगे पिछले मंगल से आज ज्यादा हैं, अगले मंगल को और ज्यादा होंगे और बढ़ेंगे। इसलिए जरूरी है कि इनका हक दिया जाए, मुलाकात करी जाए खान साहब के साथ। और एक पाकिस्तान का प्राइम मिनिस्टर रह चुका हुआ है, जेल में जो लोग होते हैं उनकी हकूक होते हैं, उनके बाकायदा जेल मैनुअल में लिखा हुआ है, इनकी मैनुअल में लेकर ये मुलाकात होनी चाहिए। क्यों नहीं कराते? ये हम आपके सामने ये एक कारकुन पीटीआई के खड़े हैं जिनकी एक टांग कट गई थी, तो ये देखें कि ये भी इन्हीं का शिकार है और ये कहते हैं मैं फिर भी आऊंगा, मैं एक टांग पे भी आऊंगा। तो ऐसे इमरान खान के पास ये लोग हैं। आपने बाकी जमातों में देखा होगा कोई ऐसा ना जज्बा है ना ऐसी चीज है, वो बिरयानी खाते और चले जाते हैं, पैसे लेते और चले जाते हैं। कभी नहीं हुआ कि वो लोग किसी वजह से किसी लीडर के लिए आए। वो लोग भर के लाते हैं, उनको खाने खिलाते हैं और उनको ये भी अगर कभी आप उनका इंटरव्यू करें उनको पता ही नहीं होता भाई क्यों है। तो ये पीटीआई है, जमात है, पाकिस्तान की जमात है, ना ये पंजाब की है ना केपीके की है, पूरे पाकिस्तान की है। और इमरान खान पूरे पाकिस्तान के लिए खड़े हैं और पूरा पाकिस्तान के बाद इमरान खान। ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, అప్డేట్స్ ఏంటి? దేవిక, మనం చూస్తున్నాము పాక్ జైల్లో ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారని చెప్పని ఒక భారీ ఎత్తున ప్రచారం కొనసాగుతూ ఉంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన రక్షణ శాఖ గత నెల రోజులుగా ఎలాంటి ములాఖాతు కూడా పర్మించకుండా అలాగనే సొంత సోదరుని కూడా కలవనీయకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తం మీద పాకిస్తాన్ లో ఈ విషయం మీద అంటే ఏమైతే పాక్ జైల్లో ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారన్న విషయం మీద పాకిస్తాన్ పీటీఐ నేతలు ఆందోళన చేసిన నేపథ్యంలో లాఠీచార్జ్ చేశారు. అలాగనే ఈ విషయం మీద అంటే తాజాగా జరుగుతున్న ఆందోళన ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లో, దీని మీద పాకిస్తాన్ చీఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈ జైలు బయట పూర్తి స్థాయిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నిలవడం నేపథ్యంలో అక్కడ పాల్గొస్తున్న పోలీస్ యంత్రాంగాన్ని తర్వాత హై సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఒకవైపున దీంట్లో పీటీఐ కార్యకర్తలు ఇమ్రాన్ మద్దతుదారుల మీద కూడా లాఠీచార్జ్ చేయాలని తెలుస్తా ఉంది. ఏదైనప్పుడు కూడా పాక్ జైల్లో ఇమ్రాన్ ఖాన్ చంపారన్న వ్యవహారం అయితే ఏమైతే ఉందో ఒక పాకిస్తాన్ లో ఒక సంచలనం, ఒక అల్లకల్లోలంగా మారుతున్న నేపథ్యంలో దీన్ని ఏ రకంగా ఆపాలి, ఈ విషయం తెలిసి గెలవాలా మరి దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చెందే అవకాశం ఉంది. కాబట్టి పాక్ కార్మిక్ చీఫ్ కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టుగా మన సమాచారం ఉందా ఉంది. దేనిక రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఇన్నారెడ్డి.